జరిగిన పిదక సాయంత్రం వేళ ఆనంద కోలాహలాలతోటి నృత్యాలు చేయడం, ఈ యొక్క నృత్యాలు పలహారగొళ్ళు ఇవన్నీ ఇంచుమించుగా తెల్లవారుజామున 3 గంటల వరకు జరగడం, తదనంతరం సోమవారం ఈ రోజున జగన్మాతకి చాలా ఆనందదాయకమైనటువంటి చక్కటి విశేషం ఏమిటి అంటే, అమ్మవారు జోగిని పైకి ఈనాడు స్వర్ణలతగా పేర్కొనబడేటువంటి జోగిని పైకి ఆవహించినటువంటి జగన్మాత ఎంతో ఆనందంగా జరగబోయేటువంటి భవిష్యత్తుని తెలియచేయడానికి అమ్మవారిని ఆడగిడ్డగా గొడిగియ్యం కోసి మేళ తాళాలతో ఈ మహాకాళి అమ్మవారికి ఎదురుకుండా ఉన్నటువంటి రాజమాతంగేశ్వరి అమ్మవారి ముందర, కోతలింగడి ముందర ఒక గుంట తవ్వి ఆ గుంటలో పచ్చికుండని కొట్టి దానిపైన చాట పెట్టి ఆ చాట మీద ఈ యొక్క పసుపు కుంకుమలు ఇవన్నీ సమర్పించి ఆ విధంగా అమ్మవారి ఆవాహన అనంతరం ఆ జోగిని ఈ కచ్చికుండ పైన నిలబెడితే ఆ కచ్చికుండ తొణగకుండా గణగకుండా అట్లాగే ఉండి దూది కంటే కొలసనైనటువంటి శక్తితో అమ్మగారు భవిష్యత్తుని తెలియజేస్తుంది. ఇది మా మహాకాళి దేవస్థానంలో 7-8 తరాలుగా జరుగుతున్నటువంటి ఒక మహత్తరమైనటువంటి ఒక క్రియ. ఈ క్రియ చూడడానికే లక్షలాది ప్రజలు ఈ సమయంలో అందరూ కూడా ఆలయానికి వచ్చి మీడియాల ద్వారా ఈనాడు ఉన్నటువంటి వారి వారి చక్కటి ఉపాయాలతో ఆ జగన్మాత అమ్మవారి యొక్క అమ్మవారిని అందరూ సందర్శిస్తూ ఉంటారు. ఇక్కడ విశిష్టత ఏమిటి అంటే, అమ్మవారు భవిష్యత్తు కానీ తెలియచేసేంత వరకు కచ్చికుండా ఏమీ అవ్వకుండా విచ్ఛిన్నం కాకుండా ఎంతో గొప్పగా ఆ అరగంట సేపు 40 నిమిషాలు చక్కగా అట్లాగే ఉండి అనంతరం ఆ అమ్మవారు స్వస్థానానికి వెళ్ళిపోయిన తరువాత ఆ కచ్చికుండ ముక్కలు ముక్కలుగా కదిలిపోతుంది. ఇంతకంటే తార్కాణము అమ్మవారి యొక్క గొప్ప విశిష్టత, అమ్మవారి యొక్క చైతన్యాన్ని తెలియచేసేటువంటి ఇటువంటి క్రియ భారతదేశంలో చాలా అరుదుగా జరిగేటువంటి క్రియల్లో ఇది కూడా ఒక అత్యంత విశేష